హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్పి వ్లాగ్స్ 575. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మరి వినాయక చవితి ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్? అందరూ ఊర్లో నిమజ్జనాలు కూడా చేసేసి ఉంటారు. కొంచెం వీడియో లేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో మరి నేను ఎలా చేసుకున్నానో చూద్దాం రండి. ఇదిగోండి మా ఇంట్లో బుజ్జి వినాయకుడు అనమాట. చూడండి, నేనే ఇంట్లో తయారు చేశాను. ఎలా అంటే గోధుమ పిండిలో పసుపు అలా వేసి ఇది తయారు చేశాను అనమాట. నైట్ బొమ్మ చేసుకుని అట్టి పెట్టుకుంటే బొమ్మ పూజ్య వినాయకుడు ఎట్లా అయిపోయాడో చూద్దురు ముందు అయితే వీడియోలో చూడండి. ఇంకా బొమ్మ చేయడానికి ఒక గంట సేపు పట్టింది. ఎందుకంటే మా పాప నన్ను ఇంకా సతాయిస్తూ అలా అలా నేను కూడా చేస్తానమ్మా అని తను చిన్న బుజ్జి వినాయకుడిని చేసిందనమాట. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే కంటిన్యూ అవుదాం. మరి పొద్దున్న అయితే లేచి నేను ఇల్లంతా తుడుచుకుని ముగ్గులు పెట్టుకుని ఇంకా మా పాప లేసేసరికి నేను ఇంట్లో పని చేసుకున్నాను. ఇంకా వంట పని అయితే మొదలుపెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ప్రసాదాలు చేయాలి కదా. ఇంకా చూడండి, నేనైతే వడలు పూర్ణాలు అన్నింటికైతే రెడీ చేసుకున్నాను. పూర్ణాలు పప్పు మంచిగా మిక్సీలో వేసుకుని అయితే లడ్డూలు చుట్టుకున్నాను, వడలు చేశాను. పులిహోరకైతే రైస్ వండి పెట్టాను, పాల తలుకులు చేశాను, ఉండ్రాళ్ళు అవన్నీ చేశాను. ఇవన్నీ చేసేసరికి బాబోయ్ ఒక్కదాన్ని కదా, అన్నీ కొంచెం కొంచెం అయినా సరే దేవునికి నిండుగా చేసుకోవాలి కదా, నాకు అదొక ఇదనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మా బుజ్జి వినాయకుడిని పెట్టడానికైతే నేను ఇంట్లో ఇంకా చిన్నగా పందిరిలాగా వేసి సెట్ చేశాను. ఎందుకంటే పైన ప్లేస్ చాలదు కదా. ఇంకా కింద అయితే మంచిగా ఆకుపత్రికలతో పువ్వులతో కాయలతో దేవునికి మంచిగా పెట్టుకుందామని నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఇంట్లో. అక్కడ పందిరి పెట్టడానికి కూడా ఉండట్లేదనమాట. అదిగోండి మన వినాయకుడు చూడండి, గోధుమ పిండితో కలిపానేమో. పిండి మనం కలిపెట్టి పెట్టుకుంటే ముద్దలాగా కింద అప్పచ్చలాగా అయిపోతుంది కదా, అలా ఇంకా దేవుడు కూడా కిందకి కూర్చుండిపోయాడు మన వినాయకుడు. ఇంకా చూడండి, పైన అలా పటాలకైతే ఇంకా బొట్లు పెట్టుకుని అంతా మంచిగా చేసుకుని తోరణాలు కట్టుకుని అవన్నీ చేసేసరికి ఒక్కదాన్నే. మా హస్బెండ్ ఏంటంటే ఒక సండే ఉండదు, ఒక పండగ అనేది ఉండదు, ఏముండదు వీళ్ళకి, ఆర్మీ వాళ్ళకి. ఇంకా తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఇవన్నీ చేసుకున్నాను. పాప అయితే చాలా సతాయించింది. ఆ పందిరి నేను వేస్తుంటే అమ్మ కాయలమ్మ కాయలమ్మ అని, అది నేను పెడుతుంటే తను లాగేస్తుంది. ఇంకా అలా అలా చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా పూజ టయానికి మా హస్బెండ్ వచ్చారు. చూడండి, ఇంకా నేనైతే ఇంట్లో దీపం మళ్ళీ 1 వరకు మంచిది అని చెప్పారు కదా, ఇంకా అది తన అంతలోపే ఆ టైంలోపే పూజ చేసుకోవాలని నేను ఇంకా దీపం అయితే పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడైతే మా హస్బెండ్ వచ్చారు. ఇంకా చూడండి, ఒక్కొక్క ఐటమ్ అయితే నేను చూపిస్తున్నాను. నేను ఒక్కదాన్ని చేసుకున్న సాటిస్ఫాక్షన్ కదా. ఇక్కడ ఏంటంటే ఆర్మీలో మరి వినాయక చవితి తెలుసో లేదో, గణేష్ చతుర్థి అని తెలుసు, చెప్తే అర్థమవుతుంది. మరి ఇళ్ళలో ఎవరు చేసుకోలేదు. ఇంకా నేనే చేసినవన్నీ ప్రసాదం అయితే ఇచ్చాననమాట. మనకైతే ఎంత బాగా చేసుకుంటాము, ఇంకా వీళ్ళకి అదేం ఉండదా అనిపించింది నాకు. ఊర్లో ఉంటే నిమజ్జనం అవన్నీ సూపర్ ఉంటుంది కదా. ఇంకా మా పాప అయితే చూడండి, మంచిగా ఒక డ్రెస్ వేస్తానంటే లేదు మమ్మీ నాకు బర్త్డే గౌనే కావాలి అని, తనకి గౌన్లు అంటే చాలా ఇష్టం. ఇంకా అదే వేసుకుని ఉందనమాట. సర్లే నాకు లేట్ అయిపోతుందని ఏదో ఒకటి వేసేసాను. ఇంకా నేనైతే పూజ చేసుకుంటూ పూజ మొదలు పెట్టుకుని పూజ అయితే చేస్తూ ఉన్నాను. పాప అయితే బొమ్మలు పెట్టించానమాట. నేను వీడియో తీయడానికి కూడా చిన్న చిన్న క్లిప్స్ నేనే తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇంకా వాళ్ళ డాడీ వచ్చారు, తను పరుగుతుంది చూడండి. అలా నేను స్టాండ్ పెట్టుకుని వీడియో చేసుకుంటూ ఉంటే దాని ముందుకెళ్ళి పడగొడుతూ ఉంటుంది మా పాప అయితే. ఇంకా అబ్బా చాలా, అంటే ఒక యూట్యూబ్ చేసేటప్పుడు ఇంత కష్టం ఉంటుందా అని అనిపించింది నాకు. సర్లే వీడియో ఎట్లా అన్నా ఉండని, దేవునికి పూజ చేసుకోవాలని నేనేదో చిన్న చిన్న క్లిప్పులు తీసుకుంటూ, ఇంకా చాలా అయితే నేను వీడియో తీయలేదు, ఏదో సింపుల్గా అయితే అలా అలా తీసుకుంటూ వచ్చాను. నిజంగా ఒక యూట్యూబ్ చేస్తే ఇంత కష్టం ఉంటుందా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో వీడియోలో అయితే కంటిన్యూ అవుదాం. మా హస్బెండ్ కూడా వచ్చారు. వచ్చిన వెంటనే రెస్ట్ కూడా లేదు, ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ దగ్గర అయితే వచ్చి కూర్చున్నారు. మేమైతే మా పాప అమ్మ భజన చేయండి అమ్మ భజన చేయండి అని అంటూ ఉందనమాట. ఇంకా సరే తనతో పాటు ఇంకా దేవుడికి చూడండి ఎలా దండం పెడుతుందో, వాళ్ళ డాడీని కూడా పెట్టమంటుంది. పిల్లలు ఉంటే అదొక సంతోషం అబ్బా, వేరే లెవెల్. ఇంకా చూడండి, ఇంకా దేవునికి పూజ చేసుకుంటూ
సూపర్ ఉందయితే మా ఇంట్లో వినాయక చవితి. ఏదో మాకు తోచినంతలో ఇలా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఒక్క ఫీలింగ్ ఏంటంటే ఇంట్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్‌తో ఊర్లో బొమ్మ దగ్గరికెళ్ళి ఆ నిమజ్జనము అదంతా ఎంజాయ్‌మెంట్స్ సూపర్ ఉంటవి. కానీ అలాంటివన్నీ ఇక్కడుంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్ అవ్వాలి కొన్ని కొన్ని చోట్ల. ఇంకా అలా అనిపించింది. చాలా బాధ అనిపించిందనమాట. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా ఇంట్లో అయితే నేను పూజ కంప్లీట్ చేసుకుని ఇంకా మా క్యాంట్లోనే ఒక చిన్న బొమ్మ అయితే పెట్టారు. 3 ఇయర్స్ నుండి పెడుతున్నారనమాట. అది అక్కడ తెలుగు వాళ్ళు ఉండటం వల్ల తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు కలిపే పెట్టారు. కానీ మన తెలుగు ట్రెండింగ్తో వాళ్ళు చెయ్యాలని చెప్పేసి పెట్టారనమాట. చూడండి ఇంకా అక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మందిర్లు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. యూనిట్కి ఒక మందిర్ ఉంటుంది. ఇంకా మేము కూడా వెళ్ళి వద్దామని చెప్పేసి ఇంకా గణపతి దగ్గరకు వచ్చాము. పూజ అవన్నీ చేసుకుని తెలుగు అక్కోళ్ళు మేమైతే వెళ్ళామన్నమాట. అక్కడ చేసేది కూడా కొంతమంది తెలుగు వాళ్ళే కదా, ఇన్వైట్ చేశారు. ఇంకా వెళ్ళామన్నమాట. ఎంత బాగుందంటే అంటే ఇయర్కి వచ్చి బొమ్మ పెంచాలంటే కదా, అలా 3 ఇయర్స్ నుండే కాబట్టి చిన్న బొమ్మే పెట్టారు. ఇక్కడ హిందీ వాళ్ళు బాగా జరుపుకునేది కృష్ణాష్టమి ఒక్కటే ఫ్రెండ్స్. చాలా బాగా చేస్తారు. ఏంటో ఇంకా కర్వాయి చవితి అని అలా చేస్తారనమాట వీళ్ళ పండగలు అవి. ఇక్కడ కృష్ణాష్టమి ఎలా చేస్తారు ఏంటో వీడియో పెడదాం అనుకున్నా, కానీ నాకు అవ్వలేదు. ఒక్కరోజు ముందు వచ్చినా కానీ వీడియో తీసేదాన్ని. ఆ రోజే మేము ఇంటి నుండి వస్తున్నాం అనమాట. ఆ రోజే వచ్చాము. ఇంకా నైట్ ఇంకా ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంతా సర్దుకుని వెళ్ళేసరికి నైట్ అంతా వాళ్ళు జాగారం చేస్తారనమాట. దేవునికి పూజ చేస్తూ అందరూ ఆఫీసర్స్ అందరూ వస్తారు. చాలా బాగుంటుంది. అయినా సరే వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ నుండి వచ్చే ముందు రోజే పాపకి చాలా ఫుల్ జ్వరం అనమాట. ఇంకా వెళ్ళలేకపోయాము. ఇంకా ఇక్కడ కూడా మన సైడ్ లాగానే ఆ గణపతికి అన్ని పూజలు అవి చేసి భోజనాలన్నీ పెట్టి నిమజ్జనం అదంతా చాలా బాగా చేశారు.
ఇంకా లాస్ట్కి అయితే భోజనాలు చేసాం ఫ్రెండ్స్. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. మనకులాగా గారెలు, పూర్ణాలు, సాంబార్ అవేం కాదు. చోలే భటూరి అని పూరీలు, శనగల కర్రీ, మిక్స్ వెజ్ కర్రీ, మన సైడ్లో ఏదో కొంచెం పులిహోర, రైస్ అంతే. ఇంకా లాస్ట్కి అయితే కీర్ ఒకటి. మరి మేము వచ్చేసి ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్ వినాయక చవితి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.